హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ టేస్టీగా ఉండే బ్రెడ్‌తో అయితే స్వీట్ చేసుకుందామండి. దీనికి కావాల్సిందంతా బ్రెడ్ మాత్రమే. ఇక మెయిన్‌గా ఈ బ్రెడ్‌కు నాకు ఒక పెద్ద స్టోరీనే నడిచిందండి నేను చిన్నప్పుడు. సో, అదేంటి అనేది గూడా మీతో చెప్పుకుంటా. ఇక మీరు ఎవ్వరు వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇక మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ, ఇలా రిలేటివ్స్ తెలిసినోళ్ళొచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఏమన్నా చెయ్యాలి అంటే బ్రెడ్ ఉంటే ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. ఎలా చేశారమ్మా అని అడిగి మరి ఇంకొక స్పూన్ వెయ్యమ్మా అని తింటారు. అంత టేస్టీగుందండి. ఇక ఎలా చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా ముందుగా మనము ఒక 7 పీసెస్ బ్రెడ్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసి నెయ్యి గూడా వేసుకోవాలి. బ్రెడ్‌నైతే 2 సైడ్స్ మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ రోస్ట్ చేసుకొని సెపరేట్‌గా అయితే పెట్టుకునేద్దాము. ఇక చిన్నప్పుడు ఈ బ్రెడ్‌కు నాకు స్టోరీ ఏందంటే నాకైతే ఫీవరొచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసేవారు బ్రెడ్ అండ్ మిల్క్ తీసుకోమని. నాకేమో బ్రెడ్ తినడం అస్సలు నచ్చదు చిన్నప్పుడు. నేనస్సలు తినేదాన్నే గాదండి. ఇక మా డ్యాడీ అస్సలు వదలడు తినే వరకు. నేను నాన్న ముందర మాత్రము తింటాను డ్యాడీ అని చెప్పేసి సెపరేట్‌గా పెట్టేసేదాన్ననమాట. ఎక్కడో ఒక చోట దాచిపెట్టేసేదాన్ని. ఈ విధంగానే జరిగేదండి. ఎప్పుడు ఫీవరొచ్చినా గూడా అంతేనే. ఇది నా స్టోరీ. మీలో ఎంతమంది ఇట్లా చేసేవారో ఖచ్చితంగా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇక బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకున్న వెంటనే అదే పెనంలోకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని సెపరేట్ పెట్టుకునేద్దాం. ఇక వెడల్పాటి పాత్ర ఒకటి పెట్టుకొని 1 ½ కప్పు వాటర్ అయితే వేసుకుందామండి. వాటరు మరిగిన తర్వాత అందులోకి 1 కప్ అయితే షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి అందులోకి ఏలక్కి పౌడర్ వేసుకోవాలండి. నేనైతే అలాగే ఏలక్కి వేసేసాను. పౌడర్ ఏం చేయలేదు. ఇక మంచిగా ఆ వాటర్ బాయిల్ అయితున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బురుగొస్తది కదండీ షుగర్‌లో, అప్పుడు మనము ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలండి వన్ బై వన్. మనం మళ్ళీ మిక్స్ చేయకుండా అలాగే కొద్దిసేపు వదిలేయాలండి. తర్వాత అందులోకి మనము ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అలాగే నేనైతే ఇందులోకి మెయిన్‌గా మిల్క్ అయితే కాంచి పెట్టుకున్నానండి. కాంచి పెట్టి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసేసి మనం ఒక 2 సార్లు ఇలా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి వదిలేయాలండి అంతే. ఇక ఇది చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడైతే మనం ఇందులోకి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైతే. ఇక నేనైతే ఇందులోకి దాలింబ్రే అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా కావాలంటే మనం ఆపిల్, బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పపాయ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్ యాడ్ చేసుకొని తిన్నా గూడా సూపర్‌గా ఉంటది. ఇక మీరు గూడా ఒక్కసారి ట్రై చేసేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే మంచిగా ఒక కప్పు లాగిచ్చేసానండి. అంత టేస్టీగా ఉంది. నాకైతే చానా నచ్చిందండి. థాంక్ యూ.